కువైట్‌లో మాలియాలో ఫ్రైడే రోజు వచ్చిన జనాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కార్లన్నీ గూడా చాలా తీవ్రమైన క్రౌడ్ అనమాట. కార్లన్నీ చాలా ఫుల్ అయిపోయాయి. అంటే అసలు చిన్న సందు గూడా లేకుండా పేర్చేసారనమాట. అగ్గిపెట్టెలు పేర్చినట్టు పేర్చేసారు మొత్తం అంతా గూడా. చాలా పెద్ద విశాలమైన స్థలం ఇదంతా గూడా. అయినా గూడా ఫుల్ అయిపోయింది. సో, కాబట్టి జనాలైతే ఫ్రైడే గనక చాలా తీవ్రమైన క్రౌడ్ అయితే నెలకొనింది సిటీలో అయితే సో కాబట్టి ఇక్కడ ఇటువైపు నుంచి మనం అటువైపుకు రోడ్డు దాటుకొని వెళ్దాము. సో కాబట్టి చూడండి ఒకసారి. ఇక్కడ వంతెన చూస్తున్నారు కదా! వంతెన కూడా దాటుకుంటూ అనేక మంది జనాలు కూడా అటు సైడ్‌కి వెళ్తున్నారు. సో కాబట్టి ఇక్కడ చూస్తున్నారు మీరొచ్చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా! ఈ బిల్డింగ్ దగ్గర కూడా జనాలు చూడండి ఎలాగున్నారో. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది గోల్డ్ షాపులు ఎక్కువ ఉంటాయన్నమాట ఈ బిల్డింగ్‌లో వచ్చేసి. సో కాబట్టి అందువల్ల జనాలకు కూడా చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి. అంటే జనాలు ఇక్కడ ఈ మధ్య గోల్డ్ రేట్ పెరుగుతున్నందువల్ల జనాలు కూడా కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సో కాబట్టి మరోసారి కొనగలమా లేదా అన్న భయంతో కొనేస్తున్నారనమాట బంగారు కూడా. అలాంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ వంతెన మీద చూస్తున్నారు జనాలు అయితే ఎక్కుతున్న తీరు చూస్తే తండోపతండాలుగా జనాలు వెళ్తున్నారు. ఏదో కొండ ఎక్కుతున్నట్టుందిగా. అసలైతే ప్లేసే లేదు, అటు ఇటు దాటుకున్నదానికి కూడా అంత క్రౌడ్ ఉన్నారన్నమాట జనాలైతే. జనరల్గా అయితే 1 తారీఖు నుంచి ఒక 10 తారీఖు వరకు జనాలు అయితే ఇలా ఉంటారు. కానీ ఈసారి అయితే ఈ నెల మధ్యలో కూడా ఇలా జనాలు రావడం ఏంటో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగా వచ్చేసి. జనాలు అయితే ఇసుక తల్లితే కింద కూడా రాలేని పరిస్థితిలో ఉంది అటు సైడ్కి అంతే వెళ్తే. ఇటు సైడ్ నుంచి మనం అక్కడ ఒక సైడ్కు ఓ పక్క నుంచి ఇంకో పక్కకు రోడ్డు దాటుకుంటున్నాం అనమాట. ఇది పైన వంతెన అనమాట. గతంలో వచ్చేసి కింద నుంచే దాటుకుండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వచ్చేసి పూర్తిగా వంతెన పెట్టారు. చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా అటు సైడ్కి వెళ్ళగలరు. బాగా ఇదిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు రేణి గట్టు. ఈ రేణి చెట్టుకు వచ్చేసి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రేణి చెట్టు ఎవరైనా ఎక్కడున్నారా అని కువైట్లో ఎవరిని అడిగితే మాలియాలో ఎక్కడున్నావు అంటే రేణి చెట్టు దగ్గర ఉన్నాను అని చెప్తారనమాట. ఇది చాలా పురాతనమైంది, చాలా ఏండ్ల మించి ఇక్కడ ఉందనమాట ఆ చెట్టు కూడా. చూస్తున్నారు జనాలు అయితే తండోపతండాలుగా జనాలు ఫ్రైడే కనుక ఎంజాయ్ చేయడానికి ఎంతో కూడా మన తెలుగువారు అందరూ కూడా ఇక్కడ వచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసి 90% పూర్తిగా కూడా తెలుగువారే ఉంటారన్నమాట. వేరే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ వచ్చేసి. అంతేకాదు మనకు కావాల్సిన ఫుడ్, తెలుగువారికి సంబంధించిన ఫుడ్ కావచ్చు, తెలుగువారికి సంబంధించిన అంగళ్ళు కావచ్చు, తెలుగువారికి సంబంధించిన కట్టుబాట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇది ఉంటుందన్నమాట.